ఇది మంచిదేనా? సెల్ఫ్ మోటార్ రన్నింగ్ లో ఉన్నదా? ఇదే సేమ్ 3 రోజులు పడుకున్నా ఇక్కడ ఈ బ్యాటరీలో సెల్ఫ్ కోసం. ఈ మంచం పాపం ఆ టైర్లు కొట్టాడు, గోవింద్ కోసం తయారు చేసినట్టు ఉన్నాడు. ఫిక్స్ చేస్తున్నాడు అనమాట. ఇది బాగుందా బాగా కూర్చోబెట్టేసాడు మోటార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు గిరిధర్, మీరు చూస్తున్నారు లారీవాలా. గురు, ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు తీసింది కాదు, ఇది మన చెన్నై తుఫాన్ వచ్చి బాగా మునిగిపోయింది కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. ప్రస్తుతం అయితే బండి పని మీద తిరుగుతున్నా గురు. ఏంటంటే వీడియోస్ ఏం లేవు కాబట్టి కొంచెం ఆ వీడియో ఉందని పెడుతున్నాను, ఏమనుకోమాక. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసి ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే గురు, లారీవాలా అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోం మాకు. అలానే ఏ బండి ఏంటనేది కొంతమంది అడిగారు గురు కామెంట్స్లో. ఏంటంటే సింపుల్గా హింట్ ఇస్తున్నా, 4830. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను తొందరలోనే పెడతాను వీడియోలు అనేది. కొంచెం ఏమనుకోమాకండి గురు, కొంచెం ఓకేనా గురు. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. 3 రోజుల నుంచి అసలు పిచ్చి లెగుస్తుంది. ఏంటంటే స్నానం లేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే బ్యాటరీ కనెక్షన్ తీశారు. నైట్ అయితే దోమలు, పగలైతే ఎండ, చాలా ఇబ్బంది పడుతున్నాం గురు. కానీ ఏం చేస్తాం, తప్పదేక. లారీ డ్రైవర్ అంటే అలాగే ఉంటుంది. అసలు ఆ రోజు అర్ధరాత్రి పూట ఏమైందంటే గురు, మేకి దిగి ట్యూబ్లెస్ టైర్కి పంచర్ పడింది అనమాట. సరే అని చెప్పి వచ్చి ఇక్కడ ఆపి పంచర్ వేయించుకున్నాం. తెల్లారుజామున 4:15 అయింది పంచర్ అయిపోయేపాటికి. సరే అని చెప్పి బండి ఎక్కి స్టార్ట్ చేస్తేనేమో సెల్ఫ్ ఎగ్గొట్టేసింది. ఏంటని చూస్తేనేమో ఫస్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చి చూసి ఒక బ్యాటరీ వీక్ ఉంది అందుకని అవ్వలేదు అన్నాడు. సరే అని చెప్పి బ్యాటరీ తెచ్చి సపోర్ట్ పెట్టి కొడితే అయినా కానీ అవ్వట్లేదు అనమాట. ఏంటని సెల్ఫ్ మోటార్ రోడ్ తీస్తే లోపల షాఫ్ట్ ఇరిగిపోయింది అనమాట. ఇక సరే అదే విషయం ఇంకా ఫోన్ చేసి చెప్తే ఇక్కడేమో 5500 అయితే అంటున్నారు. మరి ఓనర్ ఏమో అంత ఎక్కువ అయితే వద్దని చెప్పి వేరే బండిలో కేరళ బండ్లో వేసి పంపిస్తానని చెప్పాడు. మొత్తం ఈ రోజుకి 3 రోజులు గురు బండి ఆగిపోయి సెల్ఫ్ మోటార్ యాక్సిల్ ఇరిగిపోయింది అనమాట. అలాగే ఒక బ్యాటరీ వీక్ వచ్చిపోయింది. మనం ఇంకో బండిలో అయితే పంపించారు మనకి బ్యాటరీ ఉన్న సెల్ఫ్ మోటార్. అటు మన చెన్నై దగ్గర తుఫాన్ వల్ల ఆపేశారు కదా బండి, ఆపేస్తే నిన్నంతా ఆగిపోయి ఈరోజు వచ్చింది అనమాట బండి. మొత్తం 3 రోజులు పెట్టింది ఇక్కడ రావడానికి విజయవాడ నుంచి. ఇప్పుడైతే వెళ్ళి బ్యాటరీ నిన్న సెల్ఫ్ మోటార్ తెచ్చుకోవాలి. మోటార్ అది ఇది మంచిదేనా? సెల్ఫ్ మోటార్ రన్నింగ్ లో ఉన్నదా? ఇదే సేమ్. ఇది ఇచ్చేయి. తగ్గిపోయినాయి నీళ్ళు. ఈ తుఫాన్ వల్ల అయితే చెన్నై బైపాస్ దగ్గర రోడ్డు మీద వాటర్ బాగా ఓవర్ఫ్లో అవడంతో బళ్ళన్నీ ఆపేశారనమాట. ఏంటంటే ఇక అందుకు దాని గురించి కనుక్కుంటున్నారు మన గుంటూరు బండి డ్రైవర్ అన్న వాళ్ళు, వదిలేశారా లేదా అని. ఏంటంటే గురు, ఇల్లు అక్కడ ట్రాఫిక్లో ఆగే కంటే ముందలే ఆపుకుని ట్రాఫిక్ క్లియర్ అయ్యాక వెళ్ళటం ఎంతో మేలు అనమాట. రంగనాయకుల బాబాయ్ కూడా అలాగే వచ్చాడు, దగ్గర 24 గంటలు ఆగిపోయాడు ట్రాఫిక్లో. గురు, మనకి బండికి బ్యాటరీ అనేది ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు యాసిడ్ వాటర్ చెక్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొత్త బ్యాటరీ వేసి కరెక్ట్గా సంవత్సరం కూడా అవ్వట్లేదు గురు, ఇంకా ఒక నెల ఉంటే సంవత్సరం అయింది అన్నట్టుగా చెప్పాడు మరి సూపర్వైజర్ గారు. మరి చూడు, బ్యాటరీ పోవటానికి కారణం ఏంటంటే దాంట్లో యాసిడ్ పోసి సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల బ్యాటరీ వీక్ వచ్చేసింది అనమాట. వారంటీ ఉన్నప్పటికీ ఇక బ్యాటరీ వీక్ వచ్చిందంటే ఇక మనం దాన్ని తీసేయటమే. నేను శుభ్రంగా తుడుచుకుని ఇది వేసి సెల్ఫ్ మోటార్ వీక్ తిప్పితే 3 రోజులు పడుకున్నా ఇక్కడ ఈ బ్యాటరీలో సెల్ఫ్ కోసం. ఎదురండి వేస్తంటే వెళ్తానంటే ఏంటి, ఉండు వెళ్దులే ఉండు, సాయంకాలం నిదానంగా. ఇప్పటికి వెళ్ళవుగా పాయింట్లోకి. నువ్వు వెళ్ళిపోతే చేతపడి చేస్తాను ఈ బండికి. టైర్లు నైట్ పూట 2 టైర్లు వెళ్ళిపోవాలని. ఎదురెండ తోళ్ళే ఉన్నా, రిస్క్ అన్నా. చూడు అటు చూడు ఒకసారి ఎండట్టేస్తుందా ఎండ. చూడు గురు, ఎదురండి అనమాట. ఇప్పుడు అసలు జర్నీ చేయలేం. కాకపోతే రంగనాయకుల బాబాయ్ 2 రోజుల నుంచి ఉండి ఆ ట్రాఫిక్ జామ్లో చెన్నై దగ్గర ఆపేశారు కదా, ఉండి ఇంక చిరాకు దింగి వెళ్ళిపోతున్నాడు. గోవింద్ ఏమో చూడు ఏం చేస్తున్నాడు, 3 రోజుల నుంచి ఇదే పని. ఈ మంచం పాపం ఆ టైర్లు కొట్టాడు, గోవింద్ కోసమే తయారు చేసినట్టు ఉన్నాడు. గోవింద్, ఈ మంచం ఎక్కడ వదిలేద్దామా లేకపోతే లారీ మీద వేసుకుని పట్టుకెళ్తావా?
3 రోజుల నుంచి బాగా అలవాటు అయిపోయినట్టుందిగా. బాగుంది. బాగుందా? ఎలక్ట్రీషియన్ బాబాయ్ వచ్చేసాడు గురు. సెల్ఫ్ మోటార్ బిగడానికి 10-15 రెంచులు అవసరం లేదు గురు. ఏదో 4-5 రెంచులు అయితే కావాలి. ఆ పనిముట్లు అయితే తెచ్చేసుకున్నాడు ఎలక్ట్రీషియన్ బాబాయ్. బిగిచ్చేస్తాడు సెల్ఫ్ మోటారు. గోవింది ఇలా కవర్ పట్టుకో. కవర్ది చెక్ చేస్తున్నాను అనమాట, ఇది బాగుందా బాగాలేదా అని. సెల్ఫ్ మోటార్ పీల్చడానికి కావాల్సిన రెంచీలు 14, 15, 16, 17, 10, 11. తమిళ్లో చెప్పనా? ஒரு கட்டிங் பிளேரியும் 10, 12, 10, 11 ரிங்கியும், 14, 15 ரிங்கி, 16, 17 రింగి, ఒరే ஒரு స్క్రూ డ్రైవరే. కూర్చోబెట్టేసాడు మోటార్. అదే సిల్క్ మోటార్ కూర్చోబెట్టేసాడు. బోర్డులు వేయాలి. क्या हुआ भैया? ఈనాక్స్లానా ఇది? ఎక్కడ మోచేయా? ఎక్కడ అది? ఆ సెల్ఫ్ మోటార్ బిగించేటప్పుడు పాప మోచేయి మెయినాక్సిల్ తగిలిందంట. మా ప్రాణం షూరమంటదయ్యా బాబు. బండి కింద పని చేసేటప్పుడు అందుకే పాపం బెత్తరపోయాడు. కాసేపు ఒక 5-10 సెకండ్ నుంచి మాట్లాడట్లా. ఏంటబ్బా అనుకున్నా నేను. పాపం గురు, నేను మెకానిక్ చేసే గురు, నాకు తెలుసా బాధ ఏంటంటే అంతా ఇరుకు బొక్కలాగా ఉంటుంది అనమాట చేసేటప్పుడు. ఎన్ని ఇనుము కదా, అటు ఇటుగా అన్నప్పుడు గొప్పని మా చేతులు కట్టి తగిలితే ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. ఆ దెబ్బ నుంచి కోలుకుని అయితే సెల్ఫ్ మోటార్ బిగించేస్తున్నాడు మెకానిక్ గారు. ఇది బిగించేసిన తర్వాత అయితే మనం బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకుని సెల్ఫ్ కొడితే అప్పుడు ఇక మన బండి వెళ్ళడానికి రెడీ అయిపోయినట్టు గురు. చూద్దాం. ఎక్కువ గోవిందు బ్యాటరీ కనెక్షన్ ఓడదీసేస్తారు గురు. సెల్ఫ్ ఓడదీస్తే కనుక, ఎందుకంటే షార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందని. ఇప్పుడు బ్యాటరీ అయితే బిగిస్తారన్నమాట. ఓకే కొట్టు, సెల్ఫ్ కొట్టు. ఆన్ చేయి, ఎమ్మటనే కొట్టబాక. ఆ వైపురు తిరిగింది చూడు. కొట్టు, సౌండ్ పోయింది. కొట్టు. జై కేయపాల్. మొత్తానికి బండి పని అంతా కంప్లీట్ అయిపోయింది. బండి కూడా మనది స్టార్ట్ అయిపోయింది. మొత్తం అంతా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ చూశాడు. బాగానే ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు అన్నాడు. సెల్ఫ్ మోటార్ బిగించినందుకు గురు 1000 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు బ్యాటరీను చెక్ చేసి సెల్ఫ్ మోటార్ ఒకటి తీసి దాంట్లో షాఫ్ట్ ఇరిగిందని చెప్పడానికి అప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాడు. దారిలో అంతే గురు, రూపాయికి 2 రూపాయలు అవుతాయి. నేను ఉల్లందరపేట దగ్గర అయితే చేపించాను ఈ బండి. ఆ ఎలక్ట్రీషియన్ నెంబర్ కూడా ఇక్కడ పెడుతున్నాను. మన వాళ్ళు ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే, ఎప్పుడన్నా ఇబ్బంది పడితే ఏమన్నా ఉపయోగపడుతుందని నెంబర్ పెడుతున్నాను. ఎవరన్నా కావాలంటే నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మేము ఆగిన దగ్గర ఉన్న హోటల్ వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి గురు మేము. ఎందుకంటే 3 రోజులు మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంటు ఇచ్చింది, కానీ అలాగే తాగటానికి నీళ్ళు, ఏ అవసరం ఉన్నా వాళ్ళే చూసుకున్నారు. కొంచెం ఇసుక్కున్నా కానీ వాళ్ళు లేకపోతే మేము ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం గురు. రైట్ గురు, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గురు. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ అనే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకు. థ్యాంక్ యూ. టాటా బాబాయ్.